ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి నివాసం దగ్గర ఉన్నాం. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారో ఒకసారి వాళ్ళని మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇది దామచర్ల జనార్దన్ రావు గారి జన్మదినం. మీరు ఆయన స్నేహితుడా లేకపోతే ఫ్రెండా ఎట్లా? మా స్నేహితులే అండి బెంగళూరులో. బెంగళూరులో అది చదువుకున్నారు మీరు? అంటే మా బ్రదర్తో ఆయన. ఓకే. అప్పటి నుంచి 95 నుంచి ఎట్లా ఉండేది మీకు ఆయనతో రిలేషను? అంటే సిన్స్ ఫ్రమ్ 95 నుంచి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు దాదాపు 30 ఇయర్స్ నుంచి అనుకోండి. నాకు చాలా ఆత్మీయ అయిన స్నేహితుడు, వెల్ విషర్. ఇక్కడైతే ఒంగోలు అయితే రాజకీయ నాయకుడిగా పద్ధతిగా ఉంటాడు, అక్కడ అల్లర్చిల్లర్గా ఉండేవాడు. ఎట్లా ఉండేవాడు? అంటే ఇంక అంతే కదా, చైల్డ్హుడ్ అంత అల్లరి గిల్లరంతా ఏం లేదులేండి. ఆయన మామూలుగా చాలా డీసెంట్గానే ఉంటాడు అనమాట. ఇప్పుడు మీరు బర్త్డే విషెస్ చెప్పడం కోసం వచ్చారు అక్కడ? అవునండి, మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం బెంగళూరు నుంచి. మీ పేరు? సంతోష్ అనేసి. సంతోష్. ఒకసారి ఇప్పుడు మా డీనిస్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి ఒకసారి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సార్ నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది ప్రాపర్ ఒంగోలేనండి. కాబట్టి జనార్దన్ నేను ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ 94 నుంచి బెంగళూరులో. ఓకే. 30 ఇయర్స్ కంప్లీటెడ్ మా ఫ్రెండ్షిప్కి. 31st ఇయర్లోకి ఎంటర్ అయ్యాము. ఎప్పుడు అందరితోనూ మంచిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉండే మనిషి. చదువుకునేటప్పుడు మీరు అనుకున్నారు ఇట్లా రాజకీయాల్లోకి వస్తాడు మా స్నేహితుడు? అతనికి ఫస్ట్ నుంచి ఉంది, వాళ్ళ తాత వెనకాల అతన్ని పరువు ప్రతిష్టలు కానీ ఇతను భుజాన్ని వేసుకొని నిలబెట్టుకోవాలనేది ఫస్ట్ నుంచి ఉంది అతనికి. అదే దావలో కంటిన్యూ అయ్యాడు మాకు తెలిసిన వారికి. ఇప్పుడు మొన్న ఒంగోలు అంటున్నారు, మొన్న అది గతంలో ఎప్పుడు ఏమన్నంత మెజార్టీ ఇప్పుడు మొన్న ఇచ్చారు ఒంగోలు ప్రజలు. ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత మెజార్టీ ఎప్పుడు రాలా. ఎట్లా ఫీల్ అయ్యారు ఒక స్నేహితుడిగా? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బేసికలీ మా ఫాదరు 83లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు అతని మెజార్టీ 28,000 హైయెస్ట్. అది మా స్నేహితుడు బీట్ చేయాలని చెప్పి నేను 2019 నుంచి కోరుకున్నాను. 2019లోనే ఎక్స్పెక్ట్ చేశాను. 24లో అయినందుకు నా ఆనందం పట్ల జనార్దన్ గట్టిగా కౌగిలించుకొని పైకి ఎత్తను కూడా ఎత్తా. ఓకే. ఒకసారి ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి బర్త్డే విషెస్ చెప్పండి మీ బెస్ట్ ఫ్రెండ్ జనార్దన్కి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జన. మంచి పేరు తెచ్చుకొని అందరికీ హెల్ప్ చేస్తున్నావు, అదేవిధంగా కంటిన్యూ చేసి మీ తాత కంటే కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి అండి. మీకు ఎట్లా జనార్దన్ గారితో మీ పరిచయం? నేను జనార్దన్ గారు క్లాస్మేట్స్ అండి 1992 నుంచి. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎక్కడ? విజ్ఞాన చదివాం, విజ్ఞాన వడ్లమూడి. ఓకే. అక్కడి నుంచి ఫ్రెండ్స్? అక్కడి నుంచి ఫ్రెండ్స్ అండి. ఓకే. ఎట్లా అప్పుడు ఎట్లా ఉండేవాడు, ఇప్పుడు ఎట్లా మారాడు మనిషి? అప్పటికి ఇప్పటికి తేడాలు ఏమైనా ఉన్నాయా? తేడాలంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. అప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ కలవటం, అందరం మీట్ అవ్వటం, గెట్ టుగెదర్ అంతా. అంటే అప్పటి నుంచినే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. యాక్చువల్గా నాయకత్వ లక్షణాలు అంటే ఫ్రెండ్షిప్లో లీడ్ చేయటం కానీ మాట్లాడటం కానీ అంతా ఉండేదన్నమాట. ఓకే. ఇప్పుడు మొన్న 2014లో గెలిచాడు, 2019లో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు మీ ఫ్రెండ్తో మీరు ఎట్లా ఇదే? మాకు అంటే అంత బాగా ఒంగోలుని డెవలప్మెంట్ అంతా చూసి తర్వాత బాధపడతాం. మా అందరికి కూడా చాలా బాధగా ఉంది, ఎందుకు డెవలప్మెంట్ చేసి ఓడిపోవాల్సి వచ్చిందని. మేమందరం కొద్దిగా బాగా ఫీల్ అయ్యాము. సో దాన్ని ఆయన రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి గెలిపోవటం అనేది రాజకీయంలో సహజం. ఆ ప్రయత్నంలోనే అదే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి కూడా మనకు వచ్చిందని ఇది లేదు, ఆయనకి గర్వం లేదు, రాదని ఇదేమీ లేదు, కుంగిపోవటం లేదు. సో ఎప్పుడు అట్లాగే కాన్స్టెంట్గా ఉంటాడు. ఆయన ధైర్యం కానీ, మనోధైర్యం కానీ, ఫ్రెండ్షిప్ వాల్యూ కానీ అన్నీ చాలా పద్ధతిగాను బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు 2024 అదే ఉత్సాహంతో మళ్ళీ విజయం సాధిస్తుంది. ఇప్పుడు మాకైతే ఆయన వ్యక్తపరచడు, కానీ మాకైతే 19లో ఎంత బాధపడ్డామో దానికంటే 3 అంతలు ఉత్సాహంగా మేము సంతోషపడ్డాం ఫ్రెండ్స్గా. ఎందుకంటే అది మన జిల్లా రికార్డ్ అయ్యింది, అన్ని రకాలుగా ఆ ప్రయత్నం అప్పుడు మిస్ అయ్యింది. ఇప్పుడు మెజారిటీ వచ్చిందని మేము ఇంకా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తారా మీ స్నేహితుడితోటి? కలిసి ఉండాలి. ఇప్పుడు 50th బర్త్డే, అది స్పెషల్ బర్త్డే. సో మాకు అంతా కలిసి ఇది చేయాలని చెప్పేసి ఎంజాయ్ చేయాలని ఫ్రెండ్స్ అందరూ సరదాగా. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మాత్రం కనపడిరా ఈరోజు? కనపడి కానీ ప్రజలకి ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు కదా. మీరంతా వచ్చి ఇంకేం దొరుకుతాడు వీళ్ళకి? ఎందుకు దొరకడు? ఆయన ముందు ప్రజల మనిషి, తర్వాతే మాకు ఫ్రెండ్స్. అది నా పేరు చంద్ర అండి.
నేను బెంగళూరు నుంచి వచ్చాను. జనార్దన్ గారు నాకు 35 ఏళ్ళుగా పరిచయం. వాళ్ళ బావగారు నా ఫ్రెండు. అతను కాలేజ్ చేరినప్పటి నుంచి బెంగళూరు నేను కలిసేవాడిని. అదేవిధంగా చాలా మృదు స్వభావి, స్నేహశీలి, చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఇంకా మంచి పదవులు ఎదగాలని ఆశిస్తున్నాను. అక్కడ ఎట్లా ఉండేవాడు మీతో పాటు? ఇక్కడ నేను కాలేజ్ మేట్ కాదండి, చిన్నప్పటి నుంచి పరిచయం. ఓకే, బయట విడిపరిచయం. అవునవునండి. ఇప్పుడు ఈరోజు విషయం చెప్తాను. విశేషం చెప్పాను. బెంగళూరు నుంచి చెప్పండి మా తరపు నుంచి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. జనార్దన్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇంకా మంచి జనాలకి బాగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి, మాది గోన్స్పూడి గ్రామం, పర్చూరు కాన్స్టిట్యున్సీ. ఓకే, మీకు ఎప్పటి నుంచి పరిచయం? నాకు 87 నుంచి 7th క్లాస్ నుంచి పరిచయం. సెవెంత్ నుంచి ఇద్దరు 7th నుంచి ఇద్దరం క్లాస్మేట్స్. ఎట్లా ఉండేది మీ ఇద్దరు 7th క్లాస్ నుంచి రేపు మీ ఇద్దరి మధ్యలో? బాగా ఉండేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళని. 7th క్లాస్ నుంచి అంటే స్కూల్లో కూడా సినిమాలకు వెళ్ళారా? అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, నేను వెళ్ళేవాడిని. సిగ్గుపడేది దానికి చెప్పడానికి? మీరు 50 ఏళ్ళు వచ్చినాయిగా. సరే, కామన్ చైల్డ్హుడ్లో అందరూ చేసే పనులే కదండి అవన్నీ. మీరు వెళ్ళారా వెళ్ళలేదు అప్పుడు? అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. ఎంజాయ్ చేశారు బాగానే. ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. మారిపోయేదేముంది, తను ఫస్ట్ నుంచి అట్లానే బ్యాలెన్స్గా ఉండేవాడు. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతే. గేమ్స్కి కానీ దాదాపు 10th దాకా కబడ్డీలో ఛాంపియన్ స్కూల్ తరఫున. ఇప్పుడు ఎలక్షన్లో మీరు ఇక్కడ పర్చూరు అంటే ఒంగోలుకి దగ్గరే కదా, ఎప్పుడైనా ఎలక్షన్లో మీరు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళ? నేను ప్రతి ఎలక్షన్కి వస్తాను, ఒక్కో డివిజన్ ఇన్ఛార్జ్ తీసుకొని నేను పనిచేసి వెళ్తాను. ఓకే, ఇప్పుడు మొన్న ఇంత మెజారిటీ వచ్చింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు యాజ్ ఎ స్నేహితుడిగా? చాలా గర్వంగా ఉంది. తను చేసిన డెవలప్మెంట్ కనీసం 19 కాకపోయినా 24కి జనాలు రికగ్నైజ్ చేశారని. ఇప్పుడు ఒకసారి మా తరపున విషయం చెప్పండి అయితే. బెస్ట్ విషెస్ అని స్పెషల్ డే జనా, హ్యాపీ బర్త్డే. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం మన దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలానే మన తెలుగుదేశం పార్టీ అంటే ఉపాధ్యక్షులుగా ఉంటూ మన 2014లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి బాగా అభివృద్ధి చేసిన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి మళ్ళా మన ఎమ్మెల్యేగా ఎన్నికైన మన దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఒంగోలు ఎమ్మెల్యే మన ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అట్లనే మన ప్రకాశం జిల్లా తర్వాత ఒంగోలు ప్రజలందరూ కూడా ఆయనకి ఆశీర్వాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ ఒంగోలుని జయప్రదంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను మీ డాక్టర్ కమలా నర్సింగ్ హోమ్ నుంచి. అందరికీ తెలిసిందే ఇవాళ మంచితనానికి, హానెస్టీకి, డెవలప్మెంట్కి మారు పేరు ఎవరు అంటే మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సార్ అని తెలుసు. ఎంత మెజారిటీతో మీరు అందరు గెలిపించుకున్నారనేది తెలుసు. ఎంత అభివృద్ధి చేశారు ఆయన లాస్ట్ టర్మ్లో. అలాగే ఈసారి మీ నమ్మకాన్ని ఇంకా డబల్ చేయడానికి ఆయన ఇంకా ఎక్కువగా కమిటెడ్గా ఉన్నారు, డెవలప్మెంట్ బాగా చేయాలి అని. ఆయనకి ఆ స్ట్రెంగ్త్, ఆ కెపాసిటీ ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆశీస్సులు ఉండాలని. ఆయన బాగుంటేనే మనలాంటి వాళ్ళందరం కూడా బాగుంటాము. అందుకని సార్కి విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మా దామచర్ల జనార్దన్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. అభివృద్ధి అంటేనే జనార్దన్ గారు. ఆ విషయం అందరూ బాగా చూశారు. అది 14 నుంచి 19 వరకు ఆయన చేసిన అభివృద్ధిని అందరూ గుర్తించి ప్రజలందరూ కనీ విరిగిన మెజార్టీతో పట్టం కట్టారు. ఇప్పుడు కూడా ఆయన అన్ని అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెంది ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఎప్పటికీ జనార్దన్ గారే ఎమ్మెల్యేగా, కాబోయే మినిస్టర్గా ఇక్కడే ఒంగోలులోనే బాగా చేస్తారని నమ్మకంతో, ప్రేమతో ఇంకొకసారి శుభాకాంక్షలు. నేను గత 31 సంవత్సరాల నుంచి ఈ ఒంగోలు నియోజకవర్గంని అభివృద్ధిని చూస్తూ ఉన్నాను. 2014-19లో జరిగినంత అభివృద్ధి ఎన్నడూ నేను ఈ 30 సంవత్సరాల్లో చూడలేదు. సో 2024 మళ్ళీ ఎలక్షన్లో ఆ అభివృద్ధి చూసే జనార్దన్ని జిల్లాలో ఎప్పుడూ లేనంత మెజార్టీతో గెలిపించారు. మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి ప్రదంలో నడిపించాలని మీరు
ఆశిస్తూ మీ మండవ మురళీకృష్ణ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు ప్రియతమ శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలు నియోజకవర్గం అనగానే గుర్తుకు వచ్చేది మనకి దామచర్ల. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ అన్న. నిన్న చూసుకుంటే 2014 నుంచి 19 సంవత్సరం వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి వేల కోట్లలో ఉండింది. అందుకే ప్రజలందరూ కూడా నిన్న 2024లో కనీ విని ఎరుగనటువంటి మెజార్టీతో దామచర్ల జనార్దన్ అన్నకు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. ఈరోజు దామచర్ల జనార్దన్ అన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. జనార్దన్ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఒంగోలు నియోజకవర్గానికి మరెంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దామచర్ల జనార్దన్ అన్నకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మన జనార్దనుడు గత 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకి ఎదురొడ్డి నిలబడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అండదండలుగా ఉండి ఒంగోలులో మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చినటువంటి మన దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా జనార్దనుడికి మంచి పదవులు వచ్చి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్న దామచర్ల జనార్దన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒంగోలు అభివృద్ధి చేయడానికి 2014 నుంచి 19 వరకు ప్రజలు ఎలా ఆదరించారో అభివృద్ధి చేసి చూపించాడు. అదేవిధంగా 2024లో కూడా మళ్ళీ జనార్దన్ అన్నకు పట్టం కట్టాడు. మళ్ళీ ఈ 6 నెలల్లోనే అభివృద్ధి బాటలో ముందుకు పరుగులు వేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఒంగోలుని సిటీగా తయారు చేస్తారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మా అన్నకి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా పెద్దాయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2014లో మొట్టమొదటిసారిగా ఒంగోలు శాసనసభ్యులుగా ఎన్నికై ఒంగోలు ప్రజానికానికి అభివృద్ధి ఏంటో 2019 వరకు రుచి చూపించిన శ్రీ దామచర్ల జనార్దన్ గారిని 2024లో కూడా ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందించి ఈ 6 నెలల్లోనే ఒంగోలులో తన మార్కు నిరూపించుకున్న మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా జనార్దన్ అన్నకి పుట్టినరోజుల వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మరొకసారి హ్యాపీ బర్త్డే అన్న. మా అన్న జనార్దన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై డీజై. టు అవర్ ఎమ్మెల్యే జనార్దన్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే సార్. యూ హ్యావ్ టు సెలబ్రేట్ మోర్ బర్త్డేస్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ షైనీ సార్.